ప్రజల సమస్యల కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల విమర్శలపై శుక్రవారం వేములవాడ రూరల్ మండలంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరి ధాన్యం కొనుగోళ్లు పెరిగాయని, అధికారులతో ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు. కానీ ప్రజల గురించి పట్టించుకోకుండా ఇంటి వరకే పరిమితమైన కొందరు నాయకులు ఎమ్మెల్యేను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎప్పుడు విదేశాల్లోనే ఉండేవాడని, ప్రస్తుత బీఆర్ఎస్ ఇన్ఛార్జి నాయకుడు కూడా స్థానికంగా ఉండకుండా ఎక్కడో ఉంటూ ఇక్కడి గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను విమర్శిస్తే ఊరుకోమని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు కొంతమంది పెద్ద మనుషులు అంటే మొన్నటిదానిక పడుకొని ఇప్పుడే పొద్దున్నే లేచి మాట్లాడే విధంగా కొంతమంది నాయకులు, కొంతమంది ఏమో కుర్చీల కోసం పాయింట్లు చదువుకునేటోళ్ళు కూడా మా నాయకుడిని విమర్శిస్తారా? అది మీ స్థాయి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తాము. మా నాయకుడు మచ్చలేని వ్యక్తి, తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటి వాడు. గడిచినటువంటి 4 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ఎప్పుడు కూడా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకునే విధంగా మెదిలినటువంటి మా నాయకుడు, బీసీ నాయకుడు మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కోనరావుపేట కావచ్చు, వేములవాడ రూరల్ మండలం కావచ్చు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి నాయకుడు మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఆయన గురించా మీరు తప్పుగా మాట్లాడేది? సొంత వ్యాపారాల నిమిత్తం దుబాయ్ వెళ్ళిందని చెప్పి మీరు షెడ్యూల్ లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి జర్మన్లో ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా దొర కాబట్టి, ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి దొరనేమో విమర్శించలేదు, ఈరోజు బీసీ బిడ్డను విమర్శిస్తున్నారా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మరి ఎప్పటికప్పుడు కూడా గడిచినటువంటి పోయిన కాలంలో మరి 1,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2 లక్షల చిల్లర పైచిలకు ధాన్యం కొనుగోలు చేసి 70% దాదాపుగా 70% మరి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు కూడా పెద్దలు ఆల్సిన వస్తారు. 41 కిలో 700 రూపాయలు ఖచ్చితంగా కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ రైస్ మిల్లర్లో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ గారిని, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకున్న మీరు విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.